వారిల్లు. విజయనగరం పట్టణంలో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ దగ్గుమటి శ్రీహరి ఆధ్వర్యంలో వైద్యుల సేవలను దృష్టిలో ఉంచుకొని దేశంలోనే తొలిసారిగా వారి యొక్క వృత్తిపరమైన లైసెన్స్ రెన్యువల్, రీ రిజిస్ట్రేషన్లు, పీజీ రిజిస్ట్రేషన్లు, నాక్లు మొదలైన అన్ని రకాల వైద్య రిజిస్ట్రేషన్లు అందుబాటులో తీసుకువచ్చే సేవలను ఈ రోజు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు మనకి చైర్మన్ గారు శ్రీహరి గారు కొత్తగా మనకి డాక్టర్స్ రిజిస్ట్రేషన్ అనేది వారు డిస్ట్రిక్ట్ వైజ్ చేయటానికి ఒక కొత్త అవకాశం అనేది డాక్టర్స్ కోసం తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయాక ప్రతి 5 years ఈ రిజిస్ట్రేషన్ కంటిన్యూగా రెన్యూవల్ చేస్తూ ఉండాలి డాక్టర్స్. దీనికోసం డాక్టర్స్ కోసం కొన్ని అవర్స్ వాళ్ళు స్టడీ చేయాలి. దీనికోసం వాళ్ళ కాన్ఫరెన్సెస్ అటువంటి అటెండ్ అయ్యి అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళ నాలెడ్జ్. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడు విజయవాడలోనే జరిగేది, హెడ్ క్వార్టర్లోనే. అయితే ఈసారి కొత్తగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా తీసుకొస్తూ ఉన్నారు. ప్రతి సాటర్డే సండే స్టేట్ వైడ్ కూడా ప్రతి సాటర్డే సండే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేస్తూ ఇది విజయనగరం నుంచి ఫస్ట్ మొదలు పెట్టారు. చాలా సంతోషం. మన ప్రాంతాన్ని సెలెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అందరూ డాక్టర్స్ కూడా ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటా ఉన్నాను. అలాగే శ్రీహరి గారు కొత్తగా చైర్మన్గా ఎలెక్ట్ అయినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి ఎన్నో న్యూ కైండ్ ఆఫ్ ఐడియాస్ని తీసుకొచ్చి మన మెడికల్ ఫీల్డ్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వైద్యుల యొక్క రెన్యువల్, రీ రిజిస్ట్రేషన్, అదేవిధంగా ఎన్ఓసి, గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్స్ ఏవైతే మనకు విజయవాడలో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇస్తామో అవన్నీ కూడా ఇక్కడికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన మా కమిటీ మెంబర్స్ అందరూ నిర్ణయించిన తర్వాత మొట్టమొదటిసారి విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మేడం గారు అతిథి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో వారి చేతులకు ఈరోజు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా శని ఆదివారాల్లో మా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి ఈ రెన్యువల్స్ అన్నీ కూడా చేస్తారు. కానీ ఒక పర్మనెంట్ రిజిస్ట్రేషన్ మొట్టమొదటిసారి ఎంబీబీఎస్ అయిన తర్వాత వాళ్ళు చేసేటువంటి రిజిస్ట్రేషన్ మాత్రం విజయవాడలో చేసుకోవచ్చు. ఒక్కసారి మనం రిజిస్ట్రేషన్ ఇక్కడ మేము జిల్లాలో ఎందుకు పెట్టామంటే ఏజ్ అయినటువంటి పెద్దవాళ్ళు, సీనియర్ డాక్టర్స్ వీళ్ళంతా విజయవాడకు వచ్చి చేయాలంటే వాళ్ళు అక్కడ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి, ఐబ్రో దీని గురించి ఐరిస్ ఒకటి స్కాన్ చేయాలి, అదేవిధంగా సిగ్నేచర్ ఇవ్వాలి. ఈ 3 చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒక్కసారి అది చేసిన తర్వాత ఇంకా లైఫ్ టైం మనకి మెడికల్ కౌన్సిల్ రావాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఇక్కడ చేసినందువల్ల ఇక్కడ సీనియర్ డాక్టర్స్ అయితే ఎవరైనా కూడా వాళ్ళు ఇక్కడ చేసిన తర్వాత ఇంక మనకి మెడికల్ కౌన్సిల్ రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ సర్టిఫికేట్లు మేము పోస్ట్లో డిస్ట్రిక్ట్ పోస్ట్ పంపిస్తాం. ఫ్యూచర్లో కూడా 5 years తర్వాత రెన్యువల్ని వాళ్ళు ఆన్లైన్లో చేసేసుకుంటారు. ప్లస్ అదేవిధంగా మేము గతంలో ఏమంటే రెన్యువల్ చేసేటప్పుడు రెన్యువల్ పూర్తి అయిన తర్వాత ఒక నెల తర్వాత మాత్రమే రెన్యువల్ చేసేవాళ్ళు. కానీ ఒక ఐడియా వచ్చిందంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఈరోజు 7th, నెక్స్ట్ 14th రెన్యువల్ ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళు అక్కడ రావాలంటే ప్రాబ్లం అని చెప్పని దానికోసం ఒక 3 months రిలాక్స్ చేశారు. 3 months ముందు అయిపోయే వాళ్ళకి కూడా 3 months ముందు ఇప్పుడు మేము రెన్యువల్ చేస్తాం. కాబట్టి అది కూడా ఒక బెనిఫిట్. 3 months ఫ్రెష్గా అయిపోయేటటువంటి వాళ్ళకు కూడా 3 months రెన్యువల్ మనం అక్కడ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా అన్ని రకాల సర్టిఫికేట్లు కూడా అన్ని జిల్లాల్లో ఈరోజు స్టార్ట్ చేసి 7th and 8th వెళ్తుంది. తర్వాత 14th విశాఖపట్నం, 14th and 15th and 21st and 22nd కాకినాడ, తర్వాత 28, 29th తిరుపతి. ఆ విధంగా 3 months లోపల మన రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని జిల్లాల్లో పూర్తి చేసుకొని మళ్ళీ తర్వాత రెండవసారి మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ప్లాన్ చేసుకొని, ఎందుకంటే మేము దగ్గరికి వచ్చినప్పుడు 175-200 members మాత్రమే మేము అక్కడ రెన్యువల్ చేయగలం పర్ డే. దానికోసం కూడా ముందుగా వీళ్ళు స్లాట్ బుక్ చేసుకొని రావాల్సిన అవసరం. కాబట్టి వీళ్ళందరికీ ఆ విధమైన ఇబ్బందులు లేకుండా డాక్టర్స్ కూడా క్రెడిట్ అవర్స్ ప్రతి సంవత్సరం కూడా ఒక 6 క్రెడిట్ అవర్స్ లెక్కన రెన్యువల్ 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తే 30 క్రెడిట్ అవర్స్ ఇవ్వాలి.
వాళ్ళకి క్రెడిట్ అవర్స్ అంటే క్లాసెస్కి అటెండ్ అయ్యి దాని సర్టిఫికేట్ తీసుకొచ్చి మెడికల్ కౌన్సిల్లో ప్రొటెక్ట్ చేయాలి. అలా కాకుండా సీనియర్ డాక్టర్ 65 to 70 years ఉన్న వాళ్ళకి 50% అంటే 30 to 15 క్రెడిట్ అవర్స్ ఇచ్చారు. అలా 70 to 80 years వాళ్ళకి 10 క్రెడిట్ అవర్స్, 10 క్రెడిట్ అవర్స్. 80 years అయిన తర్వాత వాళ్ళకి క్రెడిట్ అవర్స్ లేకుండానే మేము రెన్యువల్ చేస్తాం. అదేవిధంగా సీనియర్స్ కొందరు టర్మ్ 5 years తర్వాత రెన్యువల్ చేసుకోలేకపోయినా వాళ్ళకు కొందరు 4-5 times కూడా చేయకుండా ఉన్నటువంటి సీనియర్స్ ఉన్నారు. అటువంటి వాళ్ళు దగ్గర మాకు 40,000-50,000 కట్టాల్సి వస్తుంది రెన్యువల్ చేసుకోవాలి. అటువంటి వాళ్ళకి మళ్ళీ మేము రీరిజిస్ట్రేషన్ చేస్తాం. వాళ్ళు యాక్చువల్ రెన్యువల్ చేసుకోకపోతే 1 year లోపల రీరిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి అటువంటి లేకుండా ఛార్జెస్ ఏం లేకుండా చేస్తూ ఉన్నాం. అటు మెడికల్ కౌన్సిల్లో గతంలో మేము 2014 and 2019 నేను మెంబర్గా ఉన్నాను. అప్పుడు వైస్ చైర్మన్గా పనిచేశాను. అప్పుడు మేము గత ఎన్ఏ ప్రభుత్వంలో కూడా ఎవరైతే మెరిటోరియస్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి గోల్డ్ మెడల్స్ ఇచ్చేవాళ్ళం. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇచ్చేవాళ్ళం. గత 5 years అటువంటి కార్యక్రమం లేదు. దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఇప్పుడు మేము మెరిటోరియస్ స్టూడెంట్స్కి అందరూ కూడా కార్డ్స్ వాళ్ళకి గోల్డ్ మెడల్స్ వాళ్ళకి చెప్పి నిర్ణయించాము. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన క్రెడిట్ పాయింట్స్ చాలామంది చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారానే ఏపీ మెడికల్ కౌన్సిల్ మేమే క్రెడిట్ అవర్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఆన్లైన్ ద్వారా ఎవరైతే వచ్చి అటెండ్ అయినప్పుడు ఆ క్రెడిట్ అవర్స్ మేమే ఫిజికల్గా లేకపోయినప్పుడు ఆన్లైన్ ద్వారా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అన్నీ చేస్తూ రాష్ట్రంలో వ్యాఖ్యలై దాన్ని బట్టి అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ సిస్టమ్ని అందరూ కూడా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు క్వాలిఫై లేకుండా. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎవరైతే మన మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా మన జనాభా పెరగాలని చెప్పని చూస్తూ ఉన్నారు. కానీ అల్ట్రాసౌండ్ పెరగటం వల్ల ఏమవుతుందంటే దాన్ని మిస్యూజ్ చేసుకొని కొంత దాన్ని అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దాని ద్వారా కొన్ని అబార్షన్లు చేయడం ఎన్నో అవుతాం. కాబట్టి ఏదైతే మన సత్యకుమార్ గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం జనాభా పెరుగుదల కావాలన్నారో దానిలో భాగంగా ఈరోజు ఇది కూడా మేము అల్ట్రాసౌండ్ మిషన్స్ని క్వాలిఫైడ్ రేడియాలజిస్టులు ఎవరైతే క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై ది ఎంసీఐ ఉన్న వాళ్ళు మాత్రం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా ఎల్లోపతి హాస్పిటల్స్లో హోమియోపతి డాక్టర్స్, ఆయుర్వేద డాక్టర్స్ వీళ్ళంతా డ్యూటీ డాక్టర్స్గా ఉన్నారు. అవన్నీ కూడా చెల్లవు. మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఏ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఆ సిస్టమ్, ఎందుకంటే ఆయుర్వేదాన్ని గౌరవిస్తాము, హోమియోపతి సిస్టాన్ని గౌరవిస్తాం. బట్ అన్ని మిక్స్డ్ పత్తి అయినా దాన్ని మాత్రం మెడికల్ కౌన్సిల్ ఇక్కడ ఎన్ఎంసీ ఇవన్నీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి డాక్టర్స్ అందరూ కూడా మా సహాయ సహకారాలు అందించి కోఆపరేట్ చేస్తే ఇంకా మా సిబ్బంది, మేము, మా సభ్యులు, మా రిజిస్ట్రార్ గారు అందరం కలిసి తప్పకుండా మా మెంబర్స్ ఎవరైతే రిజిస్టర్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా మంచి సదుపాయాలు కల్పించి వాళ్ళకి కావాల్సిన ఇంకా వాళ్ళ దగ్గర వచ్చిన రిక్వెస్ట్ని బట్టి ఇంకా మాడిఫై చేస్తూ కూడా మేము చేసేదానికి అవకాశం చేస్తున్నాం. మేడం గారు ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా అన్ని విధాలు మాకు కల్పించారు. సిబ్బందికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ శ్రీహరి చైర్మన్గా అయిన తర్వాత బాధ్యత తీసుకున్న తర్వాత ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి చాలా సులభతరం చేశారు. ఒకప్పుడు వైద్యులకి చాలా కష్టం ఉండేవి. కాబట్టి ఇప్పుడు అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం ఇండియాలోనే ప్రథమం. ముఖ్యంగా నన్ను అడిగారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. విజయనగరం చాలా మంచి ప్లేస్, ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ ప్రోగ్రామ్ డెఫినెట్గా సక్సెస్ అవుతున్నారు. ఇంతటి ప్రోగ్రామ్కి మేడం గారు వదిలే చేసి ఈ మేడం గారికి రావడం డాక్టర్లందరి తరఫున మరొకసారి మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ గివ్ హిమ్. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్కి అలాగే ఈ క్రెడిట్ హౌస్ కానీ ఓల్డ్ పీపుల్ కొంచెం క్రెడిట్ హౌస్ కష్టం కట్టి వాళ్ళకి తగ్గించాం. అలాగే చాలామంది పాపం ఈ క్రెడిట్ హౌస్ లేక రెన్యువల్స్ కూడా చాలా వరకు అయిపోయి మన శ్రీహరి గారు చెప్పినట్టు వాటన్నిటిని కూడా వీలైనంత వరకు వీలే వెబ్సైట్స్ ఇచ్చి క్రెడిట్ హౌస్ తెచ్చుకొని మళ్ళీ 2 months టైం ఇస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న డాక్టర్లందరూ, వైద్యులందరూ కూడా ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా ప్రజలకి, పేద ప్రజలకి ఇంకా మంచి సర్వీసెస్ ఇవ్వాలని IMA తరపున మరొకసారి మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.